భారత్ కు విదేశాల్లో సైనిక స్థావరాలు ఉన్నాయా? ఇరాన్ చుట్టూ భారత్ ప్లాన్ ఏమిటి? ఇజ్రాయెల్ రష్యాతో సంబంధం మీకు తెలుసా? భారత్ కి విదేశాల్లో కూడా సైనిక స్థావరాలు ఉన్నాయని ఇరాన్ చుట్టూ అరబ్ దేశాల్లో ఇండియన్ నేవీ ఆర్మీ ఎలా వ్యూహాత్మకంగా ముందడుగు వేసిందో తెలుసా? ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. భారత్ ఎలా విదేశాల్లో తన సైనిక శక్తిని విస్తరిస్తుంది, ఇజ్రాయెల్ రష్యాతో ఉన్న స్ట్రాటజీ సంబంధాల గురించి. భారత్ ఎలాంటి విదేశీ సైనిక స్థావరాలను కలిగి ఉంది? భారతదేశానికి ప్రత్యక్షంగా ఎక్కడా పర్మనెంట్ ఫుల్ ఫ్లెడ్జ్ మిలిటరీ బేస్ లేవు, కానీ కొన్ని దేశాలలో లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ కింద అనుమతులు, అడ్వాన్స్ యాక్సెస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా లెవెల్ కార్యక్రమాల కోసం ఉపయోగపడతాయి. ఇరాన్ చుట్టూ భారత్ వ్యూహాత్మక ప్రెజెన్స్. చబహార్ పోర్ట్, ఇరాన్. ఇది ఇండియా నిర్మించిన పోర్టు. పాకిస్తాన్ లోని గ్వాద్వార్ పోర్టుకు ప్రత్యామ్నాయంగా భారత్ నేవీకి ఇది ఒక ముఖ్యమైన వ్యూహాత్మక కేంద్రంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ యాక్సిస్. చబహార్ పోర్టు ద్వారా భారత్, ఆఫ్ఘాన్, మధ్య ఆసియా దేశాలకు నేరుగా రవాణా చేయగలదు. పాక్ ను మినహించి నేరుగా రవాణా చేయగలదు. ఇరాన్ తో డిఫెన్స్ డైలాగ్. టఫ్ మిలిటరీ బేస్ లేదు, కానీ ఇరాన్ తో సన్నిహిత చర్చలు, సముద్ర శక్తిని పెంచే వ్యూహాలు ఉన్నాయి. అరబ్ దేశాలు, ఇండియన్ నేవీ. ఒమన్ డంపోర్ట్. భారత్ కి ఇక్కడ లెవెల్ యాక్సెస్ ఉంది. 2018లో ఒప్పందం కుదిరింది. ఇది ఇండియన్ నేవీకి అరబ్ సముద్రంలో ప్రెజెన్స్ కల్పిస్తుంది. యుఏఈతో సముద్ర భద్రతా ఒప్పందాలు. సౌదీ, కువైట్, బహ్రెయిన్ లో భారత్ కు ఉన్న శాంతి బలగాల సహకారం ద్వారా ప్రత్యక్ష పరోక్ష సహాయంతో కూడిన వ్యవస్థ ఉంది. ఇజ్రాయెల్ తో సైనిక సంబంధాలు. ఇజ్రాయెల్ భారత్ కు అత్యంత ముఖ్యమైన డిఫెన్స్ టెక్నాలజీ పార్ట్నర్. భారత్ కు చెందిన డ్రోన్లు, మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్, రాడర్ టెక్నాలజీలో పెద్ద భాగం ఇజ్రాయెల్ నుంచి. రా అండ్ మాస్డ్ మధ్య గట్టి ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ ఉంది. ఇజ్రాయెల్ నుంచి భారత్ ఐరన్ డోమ్ లాంటి పరిజ్ఞానాన్ని నేర్చుకుంటుంది. రష్యాతో సైనిక వ్యూహాలు. భారత్, రష్యా మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతుంటాయి. బ్రహ్మోస్ మిస్సైల్ భాగస్వామ్యం. 2021లో రష్యాతో రెసిప్రోకల్ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ పై చర్చలు జరిగాయి. అంటే నేవల్ యాక్సెస్ ఇస్తారు. భారత్ యొక్క విజన్. భారత్ ఉద్దేశం పాకిస్తాన్, చైనా ప్రభావాన్ని నిరోధించడం, హిందూ మహాసముద్రంలో భద్రతను పెంచడం, మధ్య ప్రాచ్యంలో ఉన్న ఎనర్జీ మార్గాలను సురక్షితంగా ఉంచడం. ఇంతవరకు చూస్తే భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూనే సైనికంగా కూడా గ్లోబల్ స్టేజ్ కి ఎదుగుతుంది. ఇరాన్ చుట్టూ అరబ్ దేశాల్లో ఇజ్రాయెల్, రష్యా లాంటి దేశాలతో వ్యూహాత్మకంగా కలిసి పనిచేస్తూ దేశ భద్రతను, అంతర్జాతీయ ప్రభావాన్ని పెంచే దిశగా దూసుకెళ్తుంది. ఇలాంటి ఇంకా తెలుసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లు చెప్పండి.